యేసు ప్రభు నిన్న మొన్నటి దేవుడు. ఆయన ఏదో 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు అని కొంతమంది యేసు ప్రభుని గురించి సరిగా తెలియనోళ్ళు మాట్లాడే మాటలు మీరు వినుంటారు. అసలు యేసు ప్రభు ఎప్పటివాడు? బైబిల్ గ్రంథం ఆయన గురించి ఏం చెప్పింది? పాత నిబంధనలో పరిశుద్ధులకు అనేక సార్లు ప్రవక్తలకు అనేక సార్లు కనిపించిన వ్యక్తి ఎవరు? ఒకే ఒక్క వచనంలో చాలా స్పష్టమైన సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభు ఎప్పటివాడు? 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడా? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే దేవుడా? ఎవరాయన అనే అంశాన్ని గురించి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ఇలా చెప్పింది. బైబిల్ ఉంటే తీసి ఒక్కసారి చూడండి, అండర్లైన్ చేసుకోండి. పాత నిబంధనలో యెహోవా అనే పేరుతో అనేకులకు కనిపించిన వాడు ఆయనే. నూతన నిబంధనలో యేసు అను నామాన్ని ధరించిన వాడు ఆయనే. చూడండి ఒకసారి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని. బెత్లెహేములో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరండి? యేసు ప్రభువే. బెత్లెహేములో పుట్టింది ఎవరు? యేసు ప్రభువే. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు, ఏమండి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం అంటే పాతకాలం, అంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను, గతంలోను ప్రస్తుతంలోను భవిష్యత్తులోను కూడా ప్రత్యక్షమయ్యేవాడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు ఓన్లీ కొత్త నిబంధనలోనే ఉన్నాడా? పాత నిబంధనలో కూడా ఉన్నాడా? ఎప్పటివాడో యేసు ప్రభు చెప్పనా? అసలు ఈ జగతి పునాదులు వేయబడక ముందే ఆది అనేది ప్రారంభం అయింది అంటే ఆ ఆది ఆయనే. కాలము అనే దానికి ఆరంభం ఆయనే అని ఆయనే చెప్పాడు. నేనే ఆదియు అంతమునై ఉన్నాను. అండ్ మొదటి వాడను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు కానుకలు అని చెప్పి మొదలుపెట్టి వాక్యం చెబుతావు ఏంది అనుకోవాకండి. చూడండి, యెషయా గ్రంథం 48:12. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను. నేనే ఆయనను. ఎవరిని? నేనే ఆయన. ఈ మాట చెప్తున్న ఆయన పేరు యెహోవా. నేనే ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడు. పాత నిబంధన యెషయా గ్రంథము 48:12 ఆయన అంటున్నాడు, యెహోవా నేనే ఆయనను, మొదటివాడను, కడపటివాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. యేసు ప్రభు కూడా ఇదే మాట అంటాడు. ప్రకటన గ్రంథము 1, నేను మొదటివాడను, కడపటివాడను. అది కాదు, నేను మొదటివాడను, కడపటివాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, యెషయా గ్రంథము 48:12 చెప్పబడిన ఆయన ఎవరు? యెహోవా. ప్రకటన 1:18 చెప్పబడిన వాని పేరేం పేరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేనే మొదటి వాడను. ఈయనేమంటున్నాడు? నేను మొదటి వాడను. ఈయన ఒకటా వేరా? కొట్టు చప్పట్లో. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలు మనకి ప్రత్యక్షమైన వ్యక్తి ఎవరు? యెహోవా అనే పేరిట ప్రత్యక్షమైంది యేసయ్యే. క్రొత్త నిబంధనలో యేసుగా రైట్ ఏమన్నాడు? మొదటి వాడను
అంటే దేనికి మొదలు? అసలు ఏదైనా ఒకటి ప్రారంభమైందంటే ఆ ప్రారంభానికి ఆరంభమే ఈయనట. అందుకే ఈయన పేరు ఆది సంభూతుడు. అంటే తొలుత పుట్టినవాడు, తొలుత జన్మించినవాడు, లేదా తొలుత వ్యక్తపరచబడినవాడు. అంతకుముందు ఎక్కడున్నాడు? అంతకుముందు లేడా? ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు. అర్థమైందా? తండ్రిలో ఉన్నాడు. ఈ విశ్వం ఏది నిర్మించబడక మునుపు తండ్రిలో ఈ కుమారుడు ఉన్నాడు. ఈ విశ్వాన్ని తండ్రి నిర్మించాలనుకున్నప్పుడు తండ్రి నోట నుండి బయటికి వచ్చాడు. అర్థమైందా? ఎందుకంటే నేను వాక్కు పలుకుతున్న వాక్ ఎక్కడి నుంచి వచ్చింది? నోట నుంచి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఆయన తండ్రిలో ఉన్నాడు. తండ్రి ఈ సృష్టికి పూనుకున్నప్పుడు ఆయనలో వాక్కై ఉన్నటువంటి కుమారుణ్ణి వెలుపలికి రప్పించాడు. దానికి సపోర్ట్ చేసే వచనమే కీర్తనల గ్రంథము 2:8. ఒక నిమిషం 6 కూడా చూడు ఒకసారి. 2:6. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. 4వ వచనం కూడా చూడు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తలడింపు చేయును. చదువుకుంటారా కిందకి? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించేదను. అక్కడి నుంచి చూడు. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇదే మాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము. అక్కడ కూడా మీరు 6వ వచనం చూస్తేనేమో ఆది సంభూతుడు అని ఉంటుంది. కింద 5వ వచనమా, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నమాట 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు. ఈ మాట ఎవరిదండి? యేసు ప్రభుది. యేసు ప్రభుది. ఈయన ఫస్ట్ ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడు. తర్వాత తండ్రి ఈయనను వెలుపలికి రప్పించి నాకేమన్నాడు? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను. అది దేవుడు ఈ విశ్వాన్ని నిర్మించాలని పూనుకున్నప్పుడు తండ్రి డైరెక్ట్గా చేయలేదట. తనలో ఉన్న అద్వితీయ కుమారుని వెలుపలికి రప్పించి ఆ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించనని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చెప్పింది. అంటే ఈ దృశ్య ప్రపంచమంతటిని నిర్మించడానికి ఆయన ముందు లైన్లోకి రావాల్సి వచ్చింది. అందుకనే సంభవించుట అంటే పుట్టుట, ఆది అంటే ప్రారంభం. ఆదిలో సంభవించిన వాడు ఆయనే, ఇదంతటిని నిర్మించినవాడు, అసలు చేసినోడే యేసయ్య. అర్థమైందా? విశ్వ నిర్మాణకుడే యేసయ్య. ఆయన నిన్న మొన్న రావటం కాదు. అర్థమైందా? తండ్రి అయిన దేవునిలో నుండి బయటకు వచ్చింది ఒక జన్మ అయితే, కన్యమరియ గర్భాన బాలుడుగా శిశువుగా జన్మించింది మరొక జన్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక విచిత్రమైన విషయం కూడా చెప్తాను ఈ సందర్భంగా. మొదట ఆయన జన్మించినప్పుడు తల్లి లేదు, తండ్రి ఉన్నాడు. తర్వాత భూమి మీద నరుడుగా జన్మించినప్పుడు తండ్రి లేదు, తల్లి ఉంది. దేవునికి మహిమ. అర్థమైందా? ఆ విధంగా మనం ఈ విశ్వం అనేది ఉనికిలో లేనప్పుడే ముందు ఉనికిలోనికి వచ్చి సమస్తాన్ని ఉనికిలోకి తెచ్చినవాడు యేసయ్య. దీన్ని హైందవ సాహిత్యంలో ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం కూడా ఒప్పుకుంది. అందులో స్పష్టంగా చెప్తాడు. మీకు టీకా తాత్పర్యం దొరికిద్ది. పురుష సూక్తం అంటారు దాన్ని. టీకా తాత్పర్యం దొరికింది. అందులో స్పష్టంగా తొలుత జన్మించిన వాడు, తననే ఆహుతించుకున్నవాడు, బలి ఇవ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు,
యజ్ఞమున యజించబడినాడు అని స్పష్టంగా యేసు ప్రభు చేసిన కార్యాలన్నిటినీ అందులో వర్ణిస్తాడు. ఇప్పుడు స్క్రీన్ మీద చూపించారు మీకు పురుష సూక్తం పుస్తకం ఎలా ఉంటుందో. అది ఏమన్నా అర్థమైందా? అంటే యేసు ప్రభు ఎప్పటివాడు అన్న ప్రశ్నకి జవాబు చెప్పా. ఒక బైబిలే కాదు, హైందవ సాహిత్యంలో కూడా ఎవరో ఒక ఆయన తొలుత జన్మించాడంట. జన్మించిన వాడు యజ్ఞ పశువై యజించబడ్డాడట. ఆ తొలుత జన్మించిన వాడినే టీకా తాత్పర్యంలో ఆది సంభూతుడు అని రాశారు. ఇదే హెబ్రీ పత్రిక 1:6 ఆది సంభూతుడు అని వివరించారు. అందుకే యేసు ప్రభు నిన్నొచ్చాడు మొన్నొచ్చాడు అంటే తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు. అసలు మనం అనేవాళ్ళం ఉనికిలోకి రాకముందే ఆయన ఉన్నవాడు. ఈ మాట సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పుకున్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూతున్నని మిగులు సంతోషించను, అవి చూసి మిగులు ఆనందించను అన్నాడు. నీకు ఇంకనో 50 ఏళ్ళు అయినా లేవే, నువ్వు అబ్రహాము తిరుగుదువా అన్నారు వాళ్ళు. అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు యేసయ్య. కొడితే గట్టి కొట్ల, సచ్చు దెబ్బలు కొడితే చేరాల్సింది. ఎట్లా ఉంటుంది? కాబట్టి చెప్పండి, ఇప్పుడు అందరు కలిసి చెప్పండి, యేసు ప్రభు నిన్న మొన్నటి దేవుడా, జగతి పునాదులు వేయబడక మునిపే ఉన్న దేవుడా? అవునా? ఎవరో ఉనికిలోకి తెస్తే వచ్చినవాడా, లేకపోతే ఉనికిలో ఉన్న సమస్తాన్ని ఉనికిలోకి తెచ్చినవాడు తానేనా? తానే. అందుకే చెప్పా, హైందవ సోదరులారా మీరు అర్థం చేసుకోండి, యేసుప్రభు నిన్న మొన్నటి దేవుడు కాదు. జగతి పునాదులు వేయబడక ముందే భూమ్యాకాశము చెయ్యబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఈ పదాలన్నీ ఎక్కడున్నాయో మీకు బైబిల్లో రెఫరెన్సెస్ చూపించి ఇప్పుడు దాకా చెప్పాను. ఇప్పుడు పాడతా, మీ పరిచయం మీరు చేయండి. జగతి పునాదులు వేయబడక ముందే భూమ్యాకాశం చెయ్యబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే యెషయా గ్రంథము 40:12. యెషయా గ్రంథం 40:12. సిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. సిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతి
పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే భూమి ఆకాశం చెయ్యబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే భవిష్య పురాణంలో ప్రతి సర్గ పర్వంలో చెప్పబడింది. అయ్యా కీబోర్డ్ అసలు వినపడటం నాకు కొంచెం తం ప్రాహ శోభోవాచముదాన్వితం ఈశపుత్రం చ మాం విద్ధి కుమారీ గర్భసంభవం మ్లేచ్ఛధర్మస్య వక్తారం మసేతుహం సమాగతాః అహం ఏషా మసీహ నామ అహం ఏషా మసీహ నామ. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు. పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు. పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు. ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు. కన్యయందు జన్మించిన యేసునామధారి ఇతడు. కన్యయందు జన్మించిన యేసునామధారి ఇతడు. జగతి పునాదులు వేయబడక ముందే ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంబోధుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా? చెప్పండి. యేసు ప్రభు నిన్నమోనటి దేవుడా? బైబిల్ ఏం చెప్తుంది? విశ్వం అనేది నిర్మించబడక మునిపే ఆయన ఉన్నవాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నవాడు. ఉనికిలోకి వచ్చిన జగతి మొత్తానికి ఆయనే ఆధారమై ఉన్నవాడు. ఇది సత్యం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యం, పచ్చి నిజం. ఈ భూమి మీద ఉన్నంత వరకు నమ్మకపోయినా సచ్చినాకైనా ఖచ్చితంగా చూసేది ఆయన్నే, ఒప్పుకోవాల్సింది కూడా ఆయన్నే. అదైతే కన్ఫామ్. ఎగతాళి చేసుకునేవాడు ఎగతాళి చేసుకోవచ్చు, నా మాటలను ఇబ్బంది ఏం లేదు. ఎంత ఎగతాళి చేసినా, ఎంత ఎగిరి పడినా ఒకరోజు బొందలో పెట్టక తప్పదు కదా. అప్పుడు అర్థమైద్ది నేను చెప్పింది నిజమో కాదనేది అప్పుడు అర్థమైద్ది.
ఎట్లాంటోడైనా బొందకు పోవాల్సిందే కదా. అప్పుడు అర్థమైంది, ఒరే ఆడు చెప్పిందే నిజం రా అని. ఈ బొందలో పోయిన దాకా ఒకడు మిడిచి పడుతుంటాడు, చెప్పిన అర్థం కాదు, పోయినాక అర్థమైంది. నేను చెప్పేది ఏంటంటే, ఉన్నప్పుడే తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించి మారు మనసు పొంది బాప్తీసం పొంది పాపాలు గడిగేసుకొని ఆయన జాబితాలో చేరండారా బతికిపోతారు ధన్యులని చెబుతున్నాం. విని పాటించినోడు ధన్యుడు, ఎగతాళి చేసినోడు వాడి కర్మోడు అనుభవిస్తాడు, రేపు వాడే లెక్క చెప్పుకోవాలా. హల్లెలూయా. మంచిది. పట్టబడిన అర్పణ నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈరోజే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. సృష్టి ఆరంభములో ఉన్నవాడు ఆయనే, సృష్టిని నిర్మించిన సృష్టికర్త యేసే. సృష్టి పాపంలో పడ్డప్పుడు సృష్టిని విమోచించడానికి అందరి కోసం ప్రాణత్యాగం చేసి యజ్ఞమైన యజ్ఞపురుషుడు యేసే. ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారందరినీ నిత్యము తన యొద్దనే ఉండునట్లు తీసుకొని పోవడానికి త్వరలో రానై ఉన్నవాడు కూడా యేసే. ఆమేన్. స్పష్టంగా. కాబట్టి మీ అందరికీ ఈ సత్యం ఒక్కసారైనా చెప్పాలి, అది నా బాధ్యత, చెప్పాను. అండ్ బుక్లో కూడా మీకు అది విపులంగా రాయటం జరిగింది. ఇంట్రెస్ట్గా ఉంటుంది, తప్పకుండా ఇంటికి తీసుకెళ్ళి కనీసం 2 times చదవండి. మీరు దీవించబడతారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. బుక్ ఇచ్చారా మీకు? ఇస్తున్నారు, తీసుకోండి. అది ఉచితంగా వచ్చింది కాదు, మీ పక్కన కూర్చున్న వాళ్ళు కష్టపడి చాకిరీ చేసి వారి ఆర్థిక స్థితి నుంచి కొంత తీసుకొచ్చి సన్నిధిలో ఇస్తే అందులో నుంచి కొంత వెచ్చించి ఆ పుస్తకం టైప్ చేయడం జరిగింది. మనకి ఎవరో ఇచ్చింది కాదు, పరిశుద్ధుల కష్టం, పరిశుద్ధుల త్యాగం అది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా చదవండి. గాడ్ బ్లెస్ యూ.